వ్యవస్థ కాదా? అంటే సిబిఐ మీకు ఎట్లా తయారైందంటే మీ కేసులన్నిటి నుంచి బయటపడడానికి సిబిఐని ఒక బూచిలా వాడుతున్నారా మీరు? సిబిఐ ఇన్స్పెక్టర్ మీదే తిరిగి కేసు పెట్టిన ఘనత మీది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే మీరు సిబిఐని కడపలో ఎంటర్ కానీయలేదు. మీ ఇప్పుడు వరకు సాల్వ్ కాలేదు కాబట్టి సిబిఐ దగ్గర సిబ్బంది తక్కువ ఉన్నారు కాబట్టి సిబిఐకి అప్పగిస్తే ఇప్పట్లో బయటపడదు అనే ఒక భరోసాతోటి మీరు సిబిఐకి అప్పచెప్పమంటున్నారా? ఏ సిట్టు విచారణకి ఎందుకు హాజరు కారండి? ఈ రోజు గూగుల్ టేక్అవుట్లు తీస్తారు, కాల్ డేటా తీస్తారు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి వస్తుందండి. ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడుతూ అక్కడ ఏఎస్పీ అన్నారు జూన్ 15 నుంచి తయారు చేస్తున్నారంట. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ లోనే అప్పుడే వచ్చేస్తుందండి. అప్పుడే విచారణ జరిగిపోయి నిజాలు బయటకు తెలిసిపోతాయా? ఇంట్రాగేషన్ అయిపోయింది అప్పుడే. అంటే అక్కడే పట్టుకున్నారు, వీళ్ళే లీకులు ఇచ్చారు అక్కడ కల్తీ మద్యం జరుగుతోంది అని చెప్పి, వీళ్ళే సాక్షి మీడియాను అక్కడ రెడీగా పెట్టారు, వీళ్ళే పట్టుకుని అది ప్రభుత్వం మీద వేయాలని చూశారు. కాకపోతే వీళ్ళు అనుకున్న పథకం నెరవేరలేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం తోటి వీళ్ళకి గొంతులు వెలక్కాయ పడింది. ఇదేంటి మనం ప్రభుత్వం మీద నకిలీ మద్యం అని చెప్పి ఒక ఆరోపణ చేసి నారావారి సారా అని చెప్పి ఊరూరా చేస్తున్నారు సార్. నన్ను కనీసం మాట్లాడనివ్వండి సార్. నేను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. వీడియోలు ప్లే చేశారు, లక్ష్మణ్ గారికి అంత మాట్లాడండి. ఇది తిరిగి బూమరాంగ్ అయ్యి మళ్ళీ మనకే చుట్టుకుందనే భయంతో ఈ రోజు అది ప్రభుత్వం మీద బరద జల్లాలని ఏదైతే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా ఆరోపణలు వెళ్ళి చాలా మంది మీద నేరారోపణ జరిగి విచారణ జరిగి అవన్నీ ఆధారాలు సహా ఈ రోజు బయటపడుతూ అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్న తరుణంలో అంటే ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలన్న చందంలో ఈ ప్రభుత్వం మీద ఏదైతే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం దొరికిపోయారో అదే మద్యంలో కల్తీ మద్యం అని చెప్పి ప్రభుత్వం మీద బురద చెల్లాలన్న ఒక ప్రయత్నం ఇది ఖచ్చితంగా. జోగి రమేష్ అనే వ్యక్తి సచినుడు అండి, ఎన్ని స్కాముల్లో ఇరుక్కున్నాడండి అన్న. ప్రతిదీ ఒక్కటి బయటకు వస్తుంది సార్. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు ఇంటరాగేషన్ అవుతుంది, సిట్ వేశారు, సిట్లో మిగిలిన నిజాలన్నీ బయటకు వస్తాయి. ఎవరైతే ఇప్పుడు వీడియో రిలీజ్ చేశారో అతనికి మరి జోగి రమేష్ కి చిన్ననాటి స్నేహితుడు కాదండి. వాళ్ళు ఈ రోజు నాకు తెలియదు, వాళ్ళు టీడీపీ వాళ్ళు చేశారు అని చెప్పి ఎలా చెప్తారండి? ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు మీరు? మద్యం కుంభకోణంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు దొరికిన తర్వాత ఇప్పుడు అందరికీ తెలుసండి ఆఫ్రికాలో ఎవరికి మద్యం వ్యాపారాలు ఉన్నాయి, ఎవరికి మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి అందరికీ తెలుసు. మరి ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారండి? ఆఫ్రికా నుంచి తీసుకుని వచ్చి వాళ్ళ మద్యం తయారు చేపించి కల్తీ మద్యం తయారు చేపించి వాళ్ళ ఏరియాలో తయారు చేయించి మీరు ప్రభుత్వానికి వీళ్ళే లీకులు ఇచ్చి వీళ్ళే ప్రభుత్వం మీద బురద జల్లడం ప్రజలందరూ గమనించరండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ, అటు మోడీ గారి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి పెట్టుబడులు తీసుకుని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ముగ్గురు నాయకులు ప్రయత్నిస్తుంటే వీళ్ళు ప్రభుత్వం మీద బురద జల్లే పనుల వీళ్ళు పెట్టుబడిదారులకు ఏమని మేరకు రాస్తారంటే వీళ్ళు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు సంస్థలు రావద్దు, ఇక్కడ మీ ఎంప్లాయీస్ కి సరైన రక్షణ ఉండదు అంటే రాష్ట్ర ప్రజల మీదకి ఏ విధమైన మీకు బాధ్యత ఉందండి? కేవలం మీకు ఓట్ల కోసం మీ పదవుల కోసమే తెలుగు రాష్ట్ర ప్రజల, లేదంటే మీకు పదవులు లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందనివ్వరా? బుద్ధుండాలి కదండి మాట్లాడడానికి. ఇక్కడ నారావారి సారా అని చెప్పి ఊరూరా వైసీపీ మరి రాస్తారోకోలు చేస్తుంది, ధర్నాలు చేస్తుంది, ప్రజల్లోకి నారావారు సారా కాస్తున్నారని తీసుకెళ్తున్నారు. దీని ఏ కోణంలో చూడాలంటారు? ప్రజలు నమ్ముతారంటారా? ఖచ్చితంగా నమ్మరు సార్. నారాసుర రక్త చరిత్రని ఎంత గొడవ చేశారో మనం 2019 ఎలక్షన్స్ ముందు చూసాం. అది పచ్చద్దు అని ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాగే కోడికత్తి సీను కేసులో నన్ను పొడి చేశానని గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా కేసు విచారణకు హాజరు కావట్లేదు. ఎందుకు హాజరు కావట్లేదు? నిజాలు బయటకు వస్తాయని చెప్పి. మరి గులకరాయి కేసు విచారణకు హాజరవుతున్నారండి, ఎందుకు అవ్వట్లేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే కుటిల రాజకీయాలు ప్రజలందరికీ తెలుసండి. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అడ్డుకోవడానికి లేదంటే ప్రజలలో వీళ్ళని మర్చిపోతారని ఏదో ఒక ఆరోపణ చేసి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం. అంతెందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
విజయవాడ వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎవరు ఆహారం దొరకకుండా ఎవరు ప్రజలు ఉండకూడదని ఆహార పదార్థాలు సప్లై చేస్తే కనీసం అవి ప్రజలకు ఇవ్వనివ్వకుండా ఆపేశారండి. అవి వాళ్ళ ప్రజలు ఎవరికి అందకుండా అయిపోయినాయి. అంటే మీరు ప్రజల వైపున ఏ విధంగా నింటుంటారన్నది చాలా చిన్న ఎగ్జాంపుల్ దగ్గర నుంచి అర్థమవుతుంది. ఈ రోజు నకిలీ మద్యం తయారు చేసి పిచ్చి బ్రాండ్